పిటిషన్ ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఈ విషయాలు చెప్తున్నానంటే 1985లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చాలామంది ఊహించేది ఏంటంటే ఇంకా పార్టీలు మారరు, ఒక పార్టీ నుండి ఒక పార్టీకి పోరు అని చెప్పి ఆలోచించారు. దేశ ప్రజలు హర్షించారు. నిజంగా అన్ని రాజకీయ పార్టీలు వాటిని ప్రోత్సహించినాయి, వాటిని ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. ఆనాటి వరకు చాలామంది ఏమనుకున్నారంటే మరి ఇంకా ఉండవు, డిఫెక్షన్స్ ఉండవు, మంచి చట్టం వచ్చింది, రాజ్యాంగం ఒక బ్రహ్మాండమైనటువంటి సవరణ చేసిందని చెప్పి ఊహించారు. నేను ఆ రోజు కొత్తగా న్యాయవాది వృత్తిలో ఎంటర్ అయినా, 1984లో ఎంటర్ అయినా, 85లో వచ్చింది. దీని మీద చాలా డిబేట్స్ జరిగినాయి, చర్చలు జరిగినాయి. మరి ఇంత మంచి చట్టం వచ్చింది, రాజ్యాంగంలో పొందుపరిచింది ఇది అని చాలా గొప్పగా విశ్వసించడం. కానీ దురదృష్టవశాత్తు దాంట్లో ఉన్నటువంటి కొంత లొసుగును తీసుకొని మళ్ళీ పార్టీలు మారడం మొదలుపెట్టారు. 1992లో సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని గురించి చాలా గొప్పగా వివరించింది. కొన్ని సవరణలు చెయ్యండి అని చెప్పి సూచనలు చేసింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరి 2/3 పోతే మెర్జర్ చేసుకోవచ్చని, లేదా ఒక పార్టీలో కలవచ్చని చెప్పి అవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. నేను ఈరోజు ఎందుకు ఈ ప్రెస్ మీట్లో ఈ విషయాలను కూడా తీసుకొస్తానంటే, లేటెస్ట్గా మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేని బీజేపీ పార్టీ మరి డిఫెక్షన్కు ప్రోత్సహించింది. శివసేన అనేటువంటి పార్టీ బీజేపీ మిత్రపక్షం, అది కూడా ఒక హిందూవత పార్టీ. ఆ పార్టీని చీల్చి మరి బీజేపీ పార్టీ డిఫెక్షన్ చేసింది. చాలామంది ఎమ్మెల్యేలు అటు పోయినరు, కొంతమంది ఇక్కడ మిగిలినరు, ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్నారు. ఇదంతా ఉంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, త్వరగతిగా ఈ స్పీకర్లు పెండింగ్ పెట్టుకోవద్దు. ఈ 10వ షెడ్యూల్ చట్టంలో, రాజ్యాంగంలో ఏముంది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఉన్నది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే త్వరగతిగా, తొందరగా చేసేయాలి, కంపల్సరీ చేయాలని చెప్పి దాని ఒక ఆలోచన అని చెప్పి చెప్పింది. దురదృష్టవశాత్తు స్పీకర్లు ఏం చేస్తున్నారు, పెండింగ్ పెట్టుకుంటున్నారు. నేను నా రిక్వెస్ట్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరేది ఏంటంటే, మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే మీరు 24 గంటల్లో డిస్పోజ్ చేయొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక శాసనసభ స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే డిస్పోజ్ చేయాలి. ఇంకా సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది, మీరు వారం రోజులు చేసినా, నెల రోజులు పెండింగ్ పెట్టుకున్నా ఈ రోజు నుండే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసింది. ఇలా దానం నాగేందర్ గారు నిన్న కండవా కప్పుకున్నారు కాబట్టి నిన్నటి నుండే ఆయన డిస్క్వాలిఫై చట్ట ప్రకారంగా. ఆయనకు జీతభత్యాలు ఇవన్నీ ఏం రావు. డీమ్ ఆయన స్పీకర్ గారు వారం రోజులకు చేస్తారా, 10 రోజులకు చేస్తారా, 20 రోజులకు చేస్తారా, లేకపోతే 24 గంటల్లో చేస్తారా, ఆయన డిస్క్రిషన్ పవర్. ఎందుకంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్లో ఉంది. ఎన్ని రోజులు అనేది ఆ 10th షెడ్యూల్లో స్పెసిఫిక్గా లేదు కాబట్టి ఇవి చేస్తున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, స్పీకర్ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది రాజ్యాంగంలో ఉంది. సుప్రీంకోర్టు, హర్యానా కోర్టులు చాలా 1 మంత్లో చేయమని చెప్పింది. ఒక జడ్జిమెంట్లో పట్ల సుప్రీంకోర్టు అయితే పెండింగ్ పెట్టుకోవద్దని చెప్పింది. సరే, స్పెసిఫిక్గా పీరియడ్ లేదు కాబట్టి ఇవాళ ఫుల్ బెంచ్ ముందు సుప్రీంకోర్టులో ఉంది. ఏదేమైనప్పుడు కూడా దీన్ని తొందరగా డిస్పోజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను స్పీకర్ గారిని. ఇదే సందర్భంలో ఏ ముంచుకొచ్చిందండి వీళ్ళకి, పోయి ఏం చేస్తారు,
ఆడ ఒక ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వాన్ని కూల్చము, మాకు అవసరమే లేదని చెప్పి స్పష్టంగా మేము చెప్పినాం. వాళ్ళే ఊహించుకుంటారు, వాళ్ళే ఊహించుకుంటారు. ఈ ప్రభుత్వం ఎవరైనా కూల్చామని ఎవరని లేదు, మీరే మాట్లాడుకుంటారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ఎక్కడ మాట్లాడిండు, అసలు రాజ్యాంగంలో ఇది పెట్టాలి, ఉరిదీయాలి, అసలు ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలో పోవద్దు అని ఒక బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. మరి నేను ఆయనే కండవా కప్పాను. మన ముఖ్యమంత్రి అయితే ఇచ్చాడు, అసలు ఉరిదీయాలి, రాజ్యాంగంలో అట్లా పెట్టాలి, అసలు పార్టీ డిస్క్వాలిఫై ఇమ్మీడియట్గా చేయాలి, పార్టీలు ఎట్లా మారుతారు అని చాలా విషయాలు చెప్పారు. వారు అనుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు మారుతారు కాబట్టి ఆయన స్పీచ్ ఇచ్చిండు. వేరే పార్టీల నుంచి వెళ్ళి ఇప్పుడు లాక్కుంటారు. రేవంత్ రెడ్డి గారు అసలు ప్రోత్సహించండి, మీకు మంచిగానే ఉన్నది మెజారిటీ, 5 ఏళ్ళు పరిపాలించండి. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు పోకుండా చూసుకోండి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎట్లా పోతారండి వీళ్ళు టీఆర్ఎస్ గెలిచిన వాళ్ళు? ఇలా ప్రజలు ఎంత బాధపడుతున్నారు, ప్రభుత్వమే పోయినందుకు బాధపడుతున్నారు. ఇలా ఎంపీలు రంజిత్ రెడ్డి గారు, పస్తూర్ దయాకర్ గారు, బీబీ పాటిల్ గారు, కొంతమంది కాంగ్రెస్కు, కొంతమంది బీజేపీకి. ఇలా బీజేపీ టికెట్ ఇచ్చిందంట దాదాపు 8-9 మంది ఈ గులాబీ జెండా ఎంపీలు నాతో పనిచేసే వాళ్ళు పార్లమెంట్లో. నా రిక్వెస్ట్ ఏంటంటే నేను దయచేసి డిఫెక్షన్స్ను ప్రోత్సహించకండి. సరే మీ పార్టీ చేసింది కదా అని కూడా అడగొచ్చు. నేనేం తప్ప, నేను ఏది చేసినా కూడా తప్పే అని చెప్తున్నాను. ఎందుకంటే ఆమె లాయర్ బై ప్రొఫెషన్. నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేదు డిఫెక్షన్స్. ఎందుకంటే ఇండియన్ డెమోక్రసీ ఇంకా ఎదగాలి. సరే నువ్వు చేసినావు కాబట్టి నేను తప్పు చేస్తా అని ఎందుకు అనాలి? కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఏ రోజైతే పార్టీ మారినట్టు ప్రకటన చేసినా, కండవా కప్పుకున్నా ఆ నిమిషం నుండే డిస్క్వాలిఫై అని చెప్పేసింది. అది చట్టం అది. కాబట్టి ఇంకెందుకు లేట్ చేయాలి స్పీకర్ గారు? 2011లో బీఎస్పీ ఎమ్మెల్యే సమాజ్వాదీ పార్టీ మీటింగ్కి వెళ్ళి కండవా కప్పుకుంటేనే డిస్క్వాలిఫై చేశారు స్పీకర్. ఆయన పార్టీ మారినట్టు కూడా చెప్పలేదు. బిహేవియరల్ యాటిట్యూడ్, నీ ప్రవర్తన అట్లుంటే కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పింది చట్టం, చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది. 2011లో జరిగింది. అక్కడ మాయావతి గారు అక్కడ ఉన్న సందర్భంలో వాళ్ళ పార్టీ క్యాండిడేట్. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పోతారని ఎవరు అనుకోవడం లేదు. ఎవరు పోరనుకున్నారు, దురదృష్టవశాత్తు దానం నాగేందర్ గారు పోయినరు. పనులు అయితే కావు, ఏమవుతుంది? మన ప్రజల వైపున ఉండాలి కదా. ప్రజలు గెలిపించారు కదా, గెలవచ్చు ఓడిపోవచ్చు, ఏముంది దాంట్లో? ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం ఎంత గొప్పదో ప్రతిపక్ష పాత్ర కూడా అంత గొప్పది. అప్పుడప్పుడు రాజకీయాల్లో ఎన్నికలు అయిపోయి 100 రోజులు అయిపోయినాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడి కూడా. తర్వాత పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కూడా అనౌన్స్ అయింది. మన తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తారీఖు నాడు లోక్సభ ఎన్నికలు ప్రకటించబడ్డాయి. రాజకీయాలు సామాన్యంగా వేడి ఉంటుంది. అయితే తెలంగాణ అర్థమవుతాయి. కాబట్టి మా పార్టీ ఎమ్మెల్యేలు నా దృష్టిలో ఉద్యమకారులు, కష్టపడి పనిచేసి వచ్చారు.
ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజలు? ఏ భయపెట్టిస్తే పోయినరు, ఇబ్బందులు పెడితే పోయినరు అని మాట్లాడుకుంటున్నారు. అది మంచిది కాదు. మనం ఎందుకంటే గెలిచినటువంటి రిప్రజెంటేటివ్స్ గౌరవంగా ఉండాలి. ప్రజల సమస్యల కోసం మనం సేవ చేస్తామని చెప్పి ఎన్నికల్లో రాజకీయాలకు వచ్చినాం. కాబట్టి మరి అయ్యో మా ఎమ్మెల్యే గిట్లయిండు గట్లయిండు అని అనుకోవద్దు ప్రజలు. ఎందుకంటే మనం వచ్చిందే ప్రజల సమస్యల పరిష్కారం కాదు. ఒకటే ఎజెండా మనకున్నది. ఎందుకు పోటీ చేస్తాం మనం? ఒక లెజిస్లేటివ్, ఒక చట్టాలను తయారు చేయడానికి, ప్రజల కోసం పనిచేయడానికి వచ్చినాం. కాబట్టి దయచేసి నేను స్పీకర్ గారు కోరేది ఏంటంటే, మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది రాజ్యాంగం చెప్తుంది. కొన్ని కోర్టులు కొంత సమయం ఇచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు? పార్టీ మారిన రోజే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసారు. ఒక మీ ఆమోదం కోసం ఉన్నది తప్పితే మీరు డిస్క్వాలిఫై చేస్తేనే ఆయన అవుతాడని కాదు. ఆల్రెడీ డీమ్స్ టు బి డిస్క్వాలిఫైడ్ ఆన్ ది డే ఆఫ్ హిస్ యాక్షన్. ఆయన రాజీనామా చేసినా, ఆయన ప్రవర్తన చేసినా స్పీకర్ ఇచ్చే ఎంతసేపు కూడా ఉండదు. ఆయన ఆ ప్రవర్తన, ఆయన రాజీనామా, లేకపోతే ఇండిఫరెంట్గా బిహేవ్ చేసినా, పార్టీ నిర్ణయాలకు ఇండిఫరెంట్ బిహేవ్ చేసినా ఆ క్షణం నుండే డిస్క్వాలిఫై అని చెప్పింది సుప్రీంకోర్టు. చట్టం అదే విధంగా చెప్పింది. కాబట్టి ఇంకా వేచి చూడాల్సిన అవసరం లేదు. స్పీకర్ గారు తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కేవలము ప్రజాస్వామ్య విలువల్ని, రాజ్యాంగాన్ని నమ్ముకున్న మనము ఆచరణలో ఆ విధంగా ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను. కేసీఆర్ గారు మన బ్రహ్మాండంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినరు. కరీంనగర్లో, నల్లగొండలో 2 బహిరంగ సభలు పెట్టారు. ప్రజలను చైతన్యపరిచారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్ర 3 మాసాల్లో పట్టే 2 పెద్ద బహిరంగ సభలు పెట్టారు. ప్రజల్ని చైతన్యపరుస్తున్నాం. మా పాత్ర కదా చెప్తున్నాం. మేము శాసనసభ అంటే మీకు తెలుసు కదండి. హీ వాజ్ ఇంజూర్డ్ కదా. 100%. ఏమంటారు? డెమోక్రసీ ఇన్నర్ పార్టీలో ఏం మాట్లాడిందో బయట చెప్తామా? కానీ నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా కదా, దిస్ ఈజ్ మై వ్యూ అని చెప్తున్నా. ఎస్, ఎనీ పార్టీ డిస్క్వాలిఫికేషన్స్ ప్రొసీజర్ తప్పని చెప్తున్నాను నేను. యా, ఆ క్షణం అని చెప్పింది. రెట్రాస్పెక్టివ్ అంటే ఇప్పుడు పార్టీ రాజీనామా లేఖ రాసిన అనుకోండి, ఆ క్షణం నుండి స్పీకర్ ఆమోదం, ఇట్స్ ఓన్లీ ప్రొసీజరల్. అది బీఎస్పీ ఎమ్మెల్యే కండవా కప్పుకున్నది. యాక్ట్ అంటే ఆ విధంగా ప్రవర్తన చేసినా కూడా డిస్క్వాలిఫై అని చెప్పి. అవును, వచ్చినాయి, చాలా దిక్కులు వచ్చినాయి. డిఫరెంట్ హైకోర్ట్స్. ఈ దేశంలో ఏ హైకోర్టు ఈ 10th షెడ్యూల్ మీద పోని కేసే లేదు. ప్రతి హైకోర్టులో ఉన్నాయి. అయితే ఆటోమేటిక్గా అయితే అది ఉంటుంది. అదే చెప్పినాను. ప్రెస్ మీట్ ఉద్దేశమే కదా. అది నాకు తెలియదు. ఏసీనా తెలియదు. నాకు తెలుసుకుంటా. ఇంకో చూడండి, అదొక వ్యాపార కేంద్రం, అర్థమైంది కదా. అక్కడ ఏం లావాదేవీలు, దాంట్లో ఏదో 4 థియేటర్లు, 2 బార్లు, ఒక దాని ఏమంటారు బెడెడ్ హోటలు, చిట్ ఫండ్ అన్నీ ఉంటాయి కదా దాంట్లో. నాకు సంబంధం లేదండి. ఇప్పుడు రాజకీయాలు కూడా నాకు చాలామంది నా మీద చెప్పారు. వాళ్ళు అన్నారు ఎల్ఎన్టీ దాని పేరేందో మన మేడిగడ్డ సబ్ కాంట్రాక్టరు మీ బంధువు అని ఒక ఆయన అంటాడు. తర్వాత ఇక్కడికి జరిగింది దానికి నీదే అని అంటారు. అంటే రాజకీయాల్లో ఎన్నికలు పోయేటప్పుడు దీని ఏమంటారు, బురద జల్లడం అంటారు. ఆ జరిగిన సంఘటన కదా. వాళ్ళ ఐటీ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పిండు, అది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తామని చెప్పిండు. తర్వాత దాంట్లో 100 మంది పనిచేస్తారు, వాళ్ళకందరికి జీతాలు బతకాలు. నాకేం తెలియదు దాని గురించి. ఐఎమ్ నోవేర్ కన్సర్న్డ్. అర్థమే కానీ బంధువులు అన్న మాట అయితే నిజమే కదా.
ఇప్పుడు ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ ఈజ్ ఓన్ రిలేషన్స్ కదా. ఇప్పుడు నేను ఒక న్యాయవాది వృత్తి తర్వాత రాజకీయాల్లో వచ్చిన నేను, నాకేం సంబంధం లేదు, దానికి ఎలాంటి సంబంధాలు నాకు లేవు. నా గురించి వెళ్ళి ఎవరినైనా అడగండి, నా గురించి వెళ్ళి చెప్తారు కదా వాట్ టైప్ ఆఫ్ ఏ పొలిటీషియన్ ఐ యామ్. ఉంటాయి ఇప్పుడు బంధువులు అంటే చాలామంది బంధువులు ఉంటారు. ఇప్పుడు నేను మొన్న చెప్పిన నా గురించి వెళ్ళి గిట్లే ఆరోపణ చేస్తే ఎవరు బోయినపల్లి సరిత అనే ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, వినోద్ కుమార్ ఇప్పించిందని చెప్పి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఒక 2-3 రోజులు మొత్తం రాసింది నాకు. బోయినపల్లి వినోద్ కుమార్కును ఈ దేశంలో బొచ్చడి మంది బోయినపల్లి ఉన్నారు. 4 రోజుల దాకా నేనే ఇప్పించిన అంటే మొత్తం ప్రపంచం తిరిగింది, ప్రపంచం మొత్తం చెప్పుకొచ్చాను బోయినపల్లి వినోద్ కుమార్ బోయినపల్లి సరిత అని. ఆఖరి చూస్తే కేసీఆర్ గారి మేనల్లుడు భార్య ఆమె. మళ్ళీ ఇదే మీడియా చెప్పాలి కదా, అయ్యో పాపం వినోద్ కుమార్ చుట్టాం కాదు ఈమె అని చెప్పాలి కదా. మళ్ళీ మీరు ఎవరు మాట్లాడరు ఉండవి సార్. ఐ వాంట్ బి వెరీ క్లియర్. ఇప్పుడు నీరవ్ మోడీ ఉన్నాడు, లంగా లఫోటు పోయి ఇప్పుడు లండన్లో మంచి పెద్ద ప్యారడైజ్ లాంటి బంగ్లాలో ఉన్నాడు. మనం నరేంద్ర మోడీ గారు చుట్టామంటే నమ్ముతామా మనం? నీరవ్ మోడీ ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేసి లంగా దొంగ. తర్వాత నరేంద్ర మోడీ కూడా నీరవ్ మోడీకి పొత్తు పెట్టచ్చా మనం? తప్పు కదా. నరేంద్ర మోడీ ఆయన చిన్నప్పటి నుంచి వెళ్ళి రాజకీయాలు ఉన్న వ్యక్తి, ఆయనకు వ్యాపారాలు ఉన్నాయా? ఆయనకేం సంబంధం? మోడీ అంటే కూడా అంటామా? ఇప్పుడు అన్నీ మొదటి రోజే చెప్పిన నేను, అమ్మాయి ఎవరో నాకు తెలియదని చెప్పిన నేను. మళ్ళీ తర్వాత 4-5 రోజుల తర్వాత చెప్పిండ్రు గిట్లా గీన భార్య చెప్పి. మరి అది చెప్పినప్పుడు అరే పాపం వినోద్ కుమార్ చూడటం కాదా ఈమె అని ఎవరైనా ఒక్కరని చెప్పిండ్రా మీరు? థ్యాంక్ యూ. ఎన్నికలు అయిపోయి 100 రోజులు అయిపోయినాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడి కూడా. తర్వాత పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కూడా అనౌన్స్ అయింది. మన తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తారీఖు నాడు లోక్సభ ఎన్నికలు ప్రకటించబడ్డాయి. రాజకీయాలు సామాన్యంగా వేడి ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, నాడు నేటి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర అంటే ఆనాటి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణనే ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. మన నీళ్లు మనకు రావాలన్నా, మన కరెంటు మనకు ఉండాలన్నా, మన ఉద్యోగ అవకాశాలు మనకు ఉండాలన్నా, ఇక్కడ బతుకులు బాగుపడాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా సమైక్య ఆంధ్రప్రదేశ్లో వీలు కాదు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే మరి ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు గులాబీ జెండాను ఆవిష్కరించి ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ఆవిర్భవించిందో, తదనంతరం తెలంగాణ ప్రజలకి తెలంగాణ సమస్యల్ని, ఆ సమస్యల పరిష్కార మార్గాలని అన్నీ కూడా చెబుతూ ఈ పార్టీ బలోపేతమై సుదీర్ఘ కాలం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఇచ్చేటోళ్ళు మేము ఇచ్చినాం, సహాయం చేసేటోళ్ళం మేము సహాయం చేసినాం అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, దేశంలో చాలా రాజకీయ పార్టీలు, వాళ్ళకందరికీ మేము మొదటి రోజే ధన్యవాదాలు చెప్పినాం. తెలంగాణ ఏర్పడ్డ మొదటి రోజే కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీలకి, దేశంలో ఉన్నటువంటి 28 రాజకీయ పార్టీలకి ధన్యవాదాలు మా పార్టీ తరఫున. కేసీఆర్ గారు చెప్పినారు, మేము చెప్పినాం, శాసనసభలో చెప్పినాం, అన్ని దిక్కులో చెప్పినాం. 10 సంవత్సరాలు మరి ప్రజలు ఈ తెలంగాణ బిడ్డ మీ వల్లనే ఆవిర్భవించని చెప్పి ఈ కొత్త రాష్ట్రాన్ని మరి గౌరవనీయులు
ఉద్యమ నేత, మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నేత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో పట ఎన్నికల్లో గెలుపు ఓటములు ఉంటాయి. ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోయినట్టే, ఎన్నికల్లో ఒకరు ఓడిపోతే ఇంకొకరు గెలిచినట్టే. అయితే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 2% కూడా కాదు ఓట్ల ఆధిక్యతతో తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్న విషయం మనకు తెలుసు. అయితే 39 మంది శాసనసభ్యుల్ని తెలంగాణ ప్రజలు గెలిపించారు గులాబీ జెండా ఎమ్మెల్యేలుగా. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి శాసనసభ్యులు మళ్ళీ తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనం కష్టపడాలి, పనిచేయాలి అనేటువంటి తపనతో ఉన్న సందర్భంలో దురదృష్టవశాత్తు నిన్న దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు మా మిత్రుల పార్టీ నాయకులు స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి అతన్ని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఈ విషయాలు చెప్తున్నానంటే 1985లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చాలామంది ఊహించింది ఏంటంటే ఇంకా పార్టీలు మారరు, ఒక పార్టీ నుండి ఒక పార్టీకి పోరు అని చెప్పి ఆలోచించారు. దేశ ప్రజలు హర్షించారు. నిజంగా అన్ని రాజకీయ పార్టీలు వాటిని ప్రోత్సహించినాయి, వాటిని ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. ఆనాటి వరకు చాలామంది ఏమనుకున్నారంటే మరి ఇంకా ఉండవు, డిఫెక్షన్స్ ఉండవు, మంచి చట్టం వచ్చింది, రాజ్యాంగం ఒక బ్రహ్మాండమైనటువంటి సవరణ చేసిందని చెప్పి ఊహించారు. నేను ఆ రోజు కొత్తగా న్యాయవాది వృత్తిలో ఎంటర్ అయినా, 1984లో ఎంటర్ అయినా, 85లో వచ్చింది. దీని మీద చాలా డిబేట్స్ జరిగినాయి, చర్చలు జరిగినాయి. మరి ఇంత మంచి చట్టం వచ్చింది, రాజ్యాంగంలో పొందుపరిచింది ఇది అని చాలా గొప్పగా విశ్వసించడం. కానీ దురదృష్టవశాత్తు దాంట్లో ఉన్నటువంటి కొంత లొసుగులు తీసుకొని మళ్ళీ పార్టీలు మారడం మొదలుపెట్టారు. 1992లో సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని గురించి చాలా గొప్పగా వివరించింది. కొన్ని సవరణలు చేయండి అని చెప్పి సూచనలు చేసింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరి 2/3 పోతే మెర్జర్ చేసుకోవచ్చని, లేదా ఒక పార్టీలో కలవచ్చని చెప్పి అవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. నేను ఈరోజు ఎందుకు ఈ ప్రెస్ మీట్లో ఈ విషయాలను కూడా తీసుకొస్తానంటే, లేటెస్ట్గా మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేని బీజేపీ పార్టీ మరి డిఫెక్షన్కు ప్రోత్సహించింది. శివసేన అనేటువంటి పార్టీ బీజేపీ మిత్రపక్షం, అది కూడా ఒక హిందూవత పార్టీ. ఆ పార్టీని చీల్చి మరి బీజేపీ పార్టీ డిఫెక్షన్ చేసింది. చాలామంది ఎమ్మెల్యేలు అటు పోయినరు, కొంతమంది ఇక్కడ మిగిలినరు, ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్నారు. ఇదంతా ఉంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, త్వరగతిగా ఈ స్పీకర్లు పెండింగ్ పెట్టుకోవద్దు. ఈ 10వ షెడ్యూల్ చట్టంలో, రాజ్యాంగంలో ఏముంది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఉన్నది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే త్వరగతిగా, తొందరగా చేసేయాలి, కంపల్సరీ చేయాలని చెప్పి దాని ఒక ఆలోచన అని చెప్పి చెప్పింది. దురదృష్టవశాత్తు స్పీకర్లు ఏం చేస్తున్నారు, పెండింగ్ పెట్టుకుంటున్నారు. నేను నా రిక్వెస్ట్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరేది ఏంటంటే, మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర
శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే మీరు 24 గంటల్లో డిస్పోజ్ చేయొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక శాసనసభ స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే డిస్పోజ్ చేయాలి. ఇంకా సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది, మీరు వారం రోజులు చేసినా నెల రోజులు పెండింగ్ పెట్టుకున్నా ఈ రోజు నుండే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసింది. ఇలా దానం నాగేంద్ర గారు నిన్న కండవా కప్పుకున్నారు కాబట్టి నిన్నటి నుండే ఆయన డిస్క్వాలిఫై చట్ట ప్రకారంగా. ఆయనకు జీతభత్యాలు ఇవన్నీ ఏం రావు. డీమ్ ఆయన స్పీకర్ గారు వారం రోజులకు చేస్తారా, 10 రోజులకు చేస్తారా, 20 రోజులకు చేస్తారా, లేదా 24 గంటల్లో చేస్తారా, ఆయన డిస్క్రిషన్ పవర్. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్లో ఉంది. ఎన్ని రోజులు అనేది ఆ 10th షెడ్యూల్లో స్పెసిఫిక్గా లేదు కాబట్టి ఇవి చేస్తున్నారు. ఏర్పాటు చెయ్యాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర అంటే ఆనాటి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణనే ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. మన నీళ్లు మనకు రావాలన్నా, మన కరెంటు మనకు ఉండాలన్నా, మన ఉద్యోగ అవకాశాలు మనకు ఉండాలన్నా, ఇక్కడ బతుకులు బాగుపడాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా సమైక్య ఆంధ్రప్రదేశ్లో వీలు కాదు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే మరి ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు గులాబీ జెండాను ఆవిష్కరించి ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ఆవిర్భవించిందో తదనంతరం తెలంగాణ ప్రజలకి తెలంగాణ సమస్యల్ని, ఆ సమస్యల పరిష్కార మార్గాలని అన్నీ కూడా చెబుతూ ఈ పార్టీ బలోపేతమై సుదీర్ఘ కాలం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఇచ్చేటోళ్ళు మేము ఇచ్చినాం, సహాయం చేసేటోళ్ళు మేము సహాయం చేసినాం అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, దేశంలో చాలా రాజకీయ పార్టీలు, వాళ్ళకందరికీ మేము మొదటి రోజే ధన్యవాదాలు చెప్పినాం. తెలంగాణ ఏర్పడ్డ మొదటి రోజే కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీలకి, దేశంలో ఉన్నటువంటి 28 రాజకీయ పార్టీలకి ధన్యవాదాలు మా పార్టీ తరఫున కేసీఆర్ గారు చెప్పినారు, మేము చెప్పినాం, శాసనసభలో చెప్పినాం, అన్ని దిక్కులో చెప్పినాం. 10 సంవత్సరాలు మరి ప్రజలు ఈ తెలంగాణ బిడ్డ మీ వల్లనే ఆవిర్భవించని చెప్పి ఈ కొత్త రాష్ట్రాన్ని మరి గౌరవనీయులు ఉద్యమ నేత మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నేత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో పట ఎన్నికల్లో గెలుపు ఓటములు ఉంటాయి. ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోయినట్టే, ఎన్నికల్లో ఒకరు ఓడిపోతే ఇంకొకరు గెలిచినట్టే. అయితే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 2% కూడా కాదు ఓట్ల ఆధిక్యతతో తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్న విషయం మనకు తెలుసు. అయితే 39 మంది శాసనసభ్యుల్ని తెలంగాణ ప్రజలు గెలిపించారు గులాబీ జెండా ఎమ్మెల్యేలుగా. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి శాసనసభ్యులు మళ్ళీ తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనం కష్టపడాలి, పనిచేయాలి అనేటువంటి తపనతో ఉన్న సందర్భంలో దురదృష్టవశాత్తు నిన్న దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు మా మిత్రుల పార్టీ నాయకులు స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి అతన్ని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఈ విషయాలు చెప్తున్నానంటే 1985లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చాలామంది ఊహించింది ఏంటంటే ఇంకా పార్టీలు మారరు, ఒక పార్టీ నుండి ఒక పార్టీకి పోరు అని చెప్పి ఆలోచించారు. దేశ ప్రజలు హర్షించారు. నిజంగా అన్ని రాజకీయ పార్టీలు వాటిని ప్రోత్సహించినాయి, వాటిని ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. ఆనాటి వరకు చాలామంది ఏమనుకున్నారంటే మరి ఇంకా ఉండవు, డిఫెక్షన్స్ ఉండవు, మంచి చట్టం వచ్చింది, రాజ్యాంగం ఒక బ్రహ్మాండమైనటువంటి సవరణ చేసిందని చెప్పి ఊహించారు. నేను ఆ రోజు కొత్తగా న్యాయవాది వృత్తిలో ఎంటర్ అయినా, 1984లో ఎంటర్ అయినా, 85లో వచ్చింది. దీని మీద చాలా డిబేట్స్ జరిగినాయి, చర్చలు జరిగినాయి. మరి ఇంత మంచి చట్టం వచ్చింది, రాజ్యాంగంలో పొందపరిచింది ఇది అని చాలా గొప్పగా విశ్వసించడం. కానీ దురదృష్టవశాత్తు దాంట్లో ఉన్నటువంటి కొంత లొసుగును తీసుకొని మళ్ళీ పార్టీలు మారడం మొదలుపెట్టారు. 1992లో సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని గురించి చాలా గొప్పగా వివరించింది. కొన్ని సవరణలు చేయండి అని చెప్పి సూచనలు చేసింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరి 2/3 పోతే మెర్జర్ చేసుకోవచ్చని, లేదా ఒక పార్టీలో కలవచ్చు అని చెప్పి అవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. నేను ఈరోజు ఎందుకు ఈ ప్రెస్ మీట్లో ఈ విషయాలను కూడా తీసుకొస్తానంటే, లేటెస్ట్గా మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేని బీజేపీ పార్టీ మరి డిఫెక్షన్కు ప్రోత్సహించింది. శివసేన అనేటువంటి పార్టీ బీజేపీ మిత్రపక్షం, అది కూడా ఒక హిందూవత పార్టీ. ఆ పార్టీని చీల్చి మరి బీజేపీ పార్టీ డిఫెక్షన్ చేసింది. చాలామంది ఎమ్మెల్యేలు అటు పోయినరు, కొంతమంది ఇక్కడ మిగిలినరు, ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్నారు. ఇదంతా ఉంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, త్వరగతిగా ఈ స్పీకర్లు పెండింగ్ పెట్టుకోవద్దు. ఈ 10వ షెడ్యూల్ చట్టంలో, రాజ్యాంగంలో ఏముంది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఉన్నది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే త్వరగతిగా, తొందరగా చేసేయాలి, కంపల్సరీ చేయాలని చెప్పి దాని ఒక ఆలోచన అని చెప్పి చెప్పింది. దురదృష్టవశాత్తు స్పీకర్లు ఏం చేస్తున్నారు, పెండింగ్ పెట్టుకుంటున్నారు. నేను నా రిక్వెస్ట్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరేది ఏంటంటే, మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే మీరు 24 గంటల్లో డిస్పోజ్ చేయొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక శాసనసభ స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే డిస్పోజ్ చేయాలి. ఇంకా సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది, మీరు వారం రోజులు చేసినా, నెల రోజులు పెండింగ్ పెట్టుకున్నా ఈ రోజు నుండే డిస్క్వాలిఫై అయినట్టే అనేది చెప్పేసింది. ఇలా దానం నాగేంద్ర గారు నిన్న కండవా కప్పుకున్నారు కాబట్టి నిన్నటి నుండే ఆయన డిస్క్వాలిఫై చట్ట ప్రకారంగా. ఆయనకు జీతభత్యాలు ఇవన్నీ ఏం రావు. ఆయన స్పీకర్ గారు వారం రోజులకు చేస్తారా, 10 రోజులకు చేస్తారా, 20 రోజులకు చేస్తారా, లేకపోతే 24 గంటల్లో చేస్తారా, ఆయన డిస్క్రిషన్ పవర్. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్లో ఉంది, ఎన్ని రోజులు అనేది ఆ 10th షెడ్యూల్లో స్పెసిఫిక్గా లేదు కాబట్టి ఇవి చేస్తున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, స్పీకర్ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది రాజ్యాంగంలో ఉంది. సుప్రీంకోర్టు, హర్యానా కోర్టులు చాలా 1 మంత్లో చేయమని చెప్పింది. ఒక జడ్జిమెంట్లో పట్ల సుప్రీంకోర్టు అయితే పెండింగ్ పెట్టుకోవద్దని చెప్పింది. సరే, స్పెసిఫిక్గా పీరియడ్ లేదు కాబట్టి ఇలా ఫుల్ బెంచ్ ముందు సుప్రీంకోర్టులో ఉంది. ఏదేమైనప్పుడు కూడా దీన్ని తొందరగా డిస్పోజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను స్పీకర్ గారిని. ఇదే సందర్భంలో ఏముంచుకొచ్చిందండి వీళ్ళకి, పోయి ఏం చేస్తారు, ఆడ ప్రభుత్వం ఉన్నది, ఆ ప్రభుత్వాన్ని కూల్చము, మాకు అవసరమే లేదని చెప్పి స్పష్టంగా మేము చెప్పినాం. వాళ్ళే ఊహించుకుంటారు, వాళ్ళే ఊహించుకుంటారు ఈ ప్రభుత్వం
ఎవరైనా కూల్స్తామని ఎవరని లేదు, మీరే మాట్లాడుకుంటారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ఎక్కడో మాట్లాడాడు, అసలు రాజ్యాంగంలో ఇది పెట్టాలి, ఉరిదీయాలి, అసలు ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలో పోవద్దు అని ఒక బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. మరి నేను ఆయనే కండవ కప్పాను. మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చాడు, అసలు ఉరిదీయాలి, రాజ్యాంగంలో అట్లా పెట్టాలి, అసలు పార్టీ డిస్క్వాలిఫై ఇమ్మీడియట్గా చేయాలి, పార్టీలు ఎట్లా మారుతారు అని చాలా విషయాలు చెప్పారు. వారు అనుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు మారుతారు కాబట్టి ఆయన స్పీచ్ ఇచ్చిండు. వేరే పార్టీల నుంచి వెళ్ళి ఇప్పుడు లాక్కుంటారు. రేవంత్ రెడ్డి గారు అసలు ప్రోత్సహించండి, మీకు మంచిగానే ఉన్నది మెజారిటీ, 5 ఏళ్ళు పరిపాలించండి. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ పార్టీలో ఉన్నవాళ్ళు పోకుండా చూసుకోండి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎట్లా పోతారండి వీళ్ళు టీఆర్ఎస్ గెలిచిన వాళ్ళు? ఇలా ప్రజలు ఎంత బాధపడుతున్నారు, ప్రభుత్వమే పోయినందుకు బాధపడుతున్నారు. ఇలా ఎంపీలు రంజిత్ రెడ్డి గారు, పస్తూర్ దయాకర్ గారు, బీబీ పాటిల్ గారు, కొంతమంది కాంగ్రెస్కు, కొంతమంది బీజేపీకి. ఇలా బీజేపీ టికెట్ ఇచ్చినట్ట దాదాపు 8-9 మంది ఈ గులాబీ జెండా ఎంపీలు నాతో పనిచేసిన వాళ్ళు పార్లమెంట్లో. నా రిక్వెస్ట్ ఏంటంటే నేను దయచేసి డిఫెక్షన్స్ను ప్రోత్సహించకండి. సరే మీ పార్టీ చేసింది కదా అని కూడా అడగొచ్చు. నేనేం తప్ప, నేను ఏది చేసినా కూడా తప్పే అని చెప్తున్నాను. ఎందుకంటే ఆమె లాయర్ బై ప్రొఫెషన్. నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేదు డిఫెక్షన్స్. ఎందుకంటే ఇండియన్ డెమోక్రసీ ఇంకా ఎదగాలి. సరే నువ్వు చేసినా కూడా నేను తప్పు చేస్తా అని ఎందుకు అనాలి? కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఏ రోజైతే పార్టీ మారినట్టు ప్రకటన చేసినా, కండవా కప్పుకున్నా ఆ నిమిషం నుండే డిస్క్వాలిఫై అని చెప్పేసింది. అది చట్టం అది. కాబట్టి ఇంకెందుకు లేట్ చేయాలి స్పీకర్ గారు? 2011లో బీఎస్పీ ఎమ్మెల్యే సమాజ్వాదీ పార్టీ మీటింగ్కి వెళ్ళి కండవా కప్పుకుంటేనే డిస్క్వాలిఫై చేశారు స్పీకర్. ఆయన పార్టీ మారినట్టు కూడా చెప్పలేదు. బిహేవియరల్ యాటిట్యూడ్, నీ ప్రవర్తన అట్లుంటే కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పింది చట్టం, చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది. 2011లో జరిగింది. ఆడ మాయావతి గారు ఆడ ఉన్న సందర్భంలో వాళ్ళ పార్టీ క్యాండిడేట్. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పోతారని ఎవరు అనుకోవడం లేదు, ఎవరు పోరనుకున్నారు. దురదృష్టవశాత్తు దానం నాగేందర్ గారు పోయినరు. పనులు అయితే కావు, ఏమవుతుంది? మన ప్రజల వైపున ఉండాలి కదా, ప్రజలు గెలిపించారు కదా, గెలవచ్చు ఓడిపోవచ్చు, ఏముంది దాంట్లో? ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం ఎంత గొప్పదో ప్రతిపక్ష పాత్ర కూడా అంత గొప్పది. అప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలు నా దృష్టిలో ఉద్యమకారులు, కష్టపడి పనిచేసి వచ్చారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజలు? ఏది భయపెట్టిస్తే పోయినరు, ఇబ్బందులు పెడితే పోయినరు అని మాట్లాడుకుంటున్నారు. అది మంచిది కాదు. మనం ఎందుకంటే గెలిచినటువంటి రిప్రజెంటేటివ్స్ గౌరవంగా ఉండాలి. ప్రజల సమస్యల కోసం మనం సేవ చేస్తామని చెప్పి ఎన్నికల్లో రాజకీయాలకు వచ్చినాం. కాబట్టి మరి అయ్యో మా ఎమ్మెల్యే గిట్లైండు గట్లైండు అని అనుకోవద్దు ప్రజలు. ఎందుకంటే మనం వచ్చిందే ప్రజల సమస్యల పరిష్కారం కాదు, ఒకటే ఎజెండా మనకున్నది. ఎందుకు పోటీ చేస్తాం మనం? ఒక లెజిస్లేటివ్, ఒక చట్టాలను తయారు చేయడానికి, ప్రజల కోసం పనిచేయడానికి వచ్చినాం. కాబట్టి దయచేసి నేను స్పీకర్ గారు కోరేది ఏంటంటే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది రాజ్యాంగం చెప్తుంది. కొన్ని కోర్టులు కొంత సమయం ఇచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు? పార్టీ మారిన రోజే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసారు. ఒక మీ ఆమోదం కోసం ఉన్నది తప్పితే
మీరు డిస్క్వాలిఫై చేస్తేనే ఆయన అవుతాడని కాదు, ఆల్రెడీ డీమ్స్ టు బి డిస్క్వాలిఫైడ్ ఆన్ ది డే ఆఫ్ హిస్ యాక్షన్. ఆయన రాజీనామా చేసినా, ఆయన ప్రవర్తన చేసినా స్పీకర్ ఇచ్చే ఎంతసేపు కూడా ఉండదు. ఆయన ఆ ప్రవర్తన, ఆయన రాజీనామా, లేకపోతే ఇండిఫరెంట్గా బిహేవ్ చేసినా, పార్టీ నిర్ణయాలకు ఇండిఫరెంట్ బిహేవ్ చేసినా ఆ క్షణం నుండే డిస్క్వాలిఫై అని చెప్పింది సుప్రీంకోర్టు. చట్టం అదే విధంగా చెప్పింది. కాబట్టి ఇంకా వేచి చూడవలసిన అవసరం లేదు. స్పీకర్ గారు తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కేవలము ప్రజాస్వామ్య విలువల్ని, రాజ్యాంగాన్ని నమ్ముకున్న మనము ఆచరణలో ఆ విధంగా ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను. గారు మన బ్రహ్మాండంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినరు. కరీంనగర్లో, నల్లగొండలో 2 బహిరంగ సభలు పెట్టిండ్రు, ప్రజలను చైతన్యపరిచారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్ర 3 మాసాల్లో పట్టే 2 పెద్ద బహిరంగ సభలు పెట్టిండ్రు. ప్రజల్ని చైతన్యపరుస్తున్నాం, మా పాత్ర కదా చెప్తున్నాం. మేము శాసనసభ అంటే మీకు తెలుసు కదండి, హీ వాజ్ ఇంజూర్డ్ కదా 100%. ఏమంటారు? డెమోక్రసీ ఇన్నర్ పార్టీలో ఏం మాట్లాడిందో బయట చెప్తామా? కానీ దిస్ ఇస్, నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా కదా, దిస్ ఇస్ మై వ్యూ అని చెప్తున్నా. ఎస్, ఎనీ పార్టీ డిస్క్వాలిఫికేషన్స్ ప్రొసీజర్ తప్పని చెప్తున్నా నేను. యా, ఆ క్షణం అని చెప్పింది. రెట్రాస్పెక్టివ్ అంటే ఇప్పుడు పార్టీ రాజీనామా లేఖ రాసిన అనుకోండి, ఆ క్షణం నుండి స్పీకర్ ఆమోదం, ఇట్స్ ఓన్లీ ప్రొసీజరల్. అది బీఎస్పీ ఎమ్మెల్యే కండవా కప్పుకున్నది యాక్ట్ అంటే ఆ విధంగా ప్రవర్తన చేసినా కూడా డిస్క్వాలిఫై అని చెప్పి. అవును, వచ్చినాయి, చాలా దిక్కులు వచ్చినాయి, డిఫరెంట్ హైకోర్ట్స్. ఈ దేశంలో ఏ హైకోర్టు ఈ 10th షెడ్యూల్ మీద ఓన్ కేసే లేదు, ప్రతి హైకోర్టులో ఉన్నాయి. అయితే ఆటోమేటిక్ అయితే అది ఉంటుంది. అదే చెప్పినాను, ప్రెస్ మీట్ ఉద్దేశమే కదా. అది నాకు తెలియదు, ఏసీలో తెలియదు, నాకు తెలుసుకుంటా. ఇంకో చూడండి, అదొక వ్యాపార కేంద్రం, అర్థమైంది కదా. అక్కడ ఏం లావాదేవీలు, దాంట్లో ఏందో 4 థియేటర్లు, 2 బార్లు, ఒక బంద దాని ఉంటారు బెడెడ్ హోటలు, చిట్ ఫండ్ అన్నీ ఉంటాయి కదా దాంట్లో. నాకు సంబంధం లేదండి. ఇప్పుడు రాజకీయాలు కూడా నాకు చాలామంది నా మీద చెప్పారు. వాళ్ళు అన్నారు ఎల్ఎన్టీ దాని పేరేందో మన మేడిగడ్డ సబ్ కాంట్రాక్టరు మీ బంధువు అయినా ఒక ఆయన అంటాడు. తర్వాత ఇక్కడికి జరిగింది దానికి నీదే అని అంటారు. అంటే రాజకీయాల్లో ఎన్నికలు పోయేటప్పుడు దీన్ని ఏమంటారో బురద జల్లడం అంటారు. ఆ జరిగిన సంఘటన కదా, వాళ్ళ ఐటీ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పిండు, అది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తామని చెప్పిండు. తర్వాత దాంట్లో 100 మంది పనిచేస్తారు, వాళ్ళకందరికి జీతాలు బతకాలి. నాకేం తెలియదు దాని గురించి, తెలియదు. ఐఎమ్ నోవేర్ కన్సర్న్డ్, అర్థమే కానీ. బంధువులు అన్న మాట అయితే నిజమే కదా. ఇప్పుడు ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ ఈజ్ ఓన్ రిలేషన్స్ కదా. ఇప్పుడు నేను ఒక న్యాయవాది వృత్తి తర్వాత రాజకీయాల్లో వచ్చినా, నాకేం సంబంధం లేదు, దానికి ఎలాంటి సంబంధాలు నాకు లేవు. నా గురించి వెళ్ళి ఎవరినైనా అడగండి, నా గురించి వెళ్ళి చెప్తారు కదా వాట్ టైప్ ఆఫ్ ఏ పొలిటీషియన్ ఐ యామ్. ఉంటాయి ఇప్పుడు బంధువులు అంటే చాలామంది బంధువులు ఉంటారు. ఇప్పుడు నేను మొన్న చెప్పిన నా గురించి వెళ్ళి గిట్లే ఆరోపణ చేస్తే, ఎవరు బోయినపల్లి సరిత అనే ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, వినోద్ కుమార్ ఇప్పించిందని చెప్పి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఒక 2-3 రోజులు మొత్తం రాసి నాకు. బోయినపల్లి వినోద్ కుమార్కును ఈ దేశంలో బొచ్చడి మంది బోయినపల్లి ఉన్నారు. 4 రోజులు దాకా నేనే ఇప్పించిన అంటే ఓ మొత్తం ప్రపంచం తిరిగింది, ప్రపంచం మొత్తం చెప్పుకొచ్చాను బోయినపల్లి వినోద్ కుమార్, బోయినపల్లి సరిత అని. ఆఖరి చూస్తే కేసీఆర్ గారి మేనల్లుడు భార్య ఆమె. మరి ఇదే మీడియా చెప్పాలి కదా, అయ్యో పాపం వినోద్ కుమార్ చుట్టాం కాదు ఈమె అని చెప్పాలి కదా. మళ్ళీ మీరు ఎవరు మాట్లాడరు. ఉండవి సార్, ఐ వాంట్ బి వెరీ క్లియర్. ఇప్పుడు నీరవ్ మోడీ ఉన్నాడు, లంగా లఫోటు,
ఇప్పుడు లండన్లో మంచి పెద్ద ప్యారడైజ్ లాంటి బంగ్లాలో ఉంటాడు. మనం నరేంద్ర మోడీ గారు చుట్టామంటే నమ్ముతామా మనం? నీరవ్ మోడీ ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేసి లంగా దొంగ. తర్వాత నరేంద్ర మోడీ కూడా నీరవ్ మోడీకి పొత్తు పెట్టచ్చా మనం? తప్పు కదా. నరేంద్ర మోడీ ఈజ్ ఆయన చిన్నప్పటి నుంచి వెళ్ళి రాజకీయాలు ఉన్న వ్యక్తి. ఆయనకు వ్యాపారాలు ఉన్నాయా? ఆయనకేం సంబంధం? మోడీ అంటే కూడా అంటామా? ఇప్పుడు అన్నీ మొదటి రోజే చెప్పిన నేను, అమ్మాయి ఎవరో నాకు తెలియదని చెప్పిన నేను. మళ్ళీ తర్వాత 4-5 రోజుల తర్వాత చెప్పిండ్రు గిట్లా గీన భార్య చెప్పి. మరి అది చెప్పినప్పుడు అరే పాపం వినోద్ కుమార్ చూడటం కాదా ఈమె ఎవరైనా ఒక్కరని చెప్పిండ్రా మీరు? శాసనసభ ఎన్నికలు అయిపోయి 100 రోజులు అయిపోయినాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి కూడా తర్వాత పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కూడా అనౌన్స్ అయింది. మన తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తారీఖు నాడు లోక్సభ ఎన్నికలు ప్రకటించబడ్డాయి. రాజకీయాలు సామాన్యంగా వేడి ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, నాడు నేటి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర అంటే ఆనాటి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణనే ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. మన నీళ్లు మనకు రావాలన్నా, మన కరెంటు మనకు ఉండాలన్నా, మన ఉద్యోగ అవకాశాలు మనకు ఉండాలన్నా, ఇక్కడ బతుకులు బాగుపడాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా సమైక్య ఆంధ్రప్రదేశ్లో వీలు కాదు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే మరి ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు గులాబీ జెండాను ఆవిష్కరించి ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ఆవిర్భవించిందో, తదనంతరం తెలంగాణ ప్రజలకి తెలంగాణ సమస్యల్ని, ఆ సమస్యల పరిష్కార మార్గాలని అన్నీ కూడా చెబుతూ ఈ పార్టీ బలోపేతమై సుదీర్ఘ కాలం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఇచ్చేటోళ్ళు మేము ఇచ్చినాం, సహాయం చేసేటోళ్ళు మేము సహాయం చేసినాం అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, దేశంలో చాలా రాజకీయ పార్టీలు, వాళ్ళకందరికీ మేము మొదటి రోజే ధన్యవాదాలు చెప్పినాం. తెలంగాణ ఏర్పడ్డ మొదటి రోజే కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీలకి, దేశంలో ఉన్నటువంటి 28 రాజకీయ పార్టీలకి ధన్యవాదాలు మా పార్టీ తరఫున కేసీఆర్ గారు చెప్పినారు, మేము చెప్పినాం, శాసనసభలో చెప్పినాం, అన్ని దిక్కులో చెప్పినాం. 10 సంవత్సరాలు మరి ప్రజలు ఈ తెలంగాణ బిడ్డ మీ వల్లనే ఆవిర్భవించని చెప్పి ఈ కొత్త రాష్ట్రాన్ని మరి గౌరవనీయులు ఉద్యమ నేత మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నేత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో పట ఎన్నికల్లో గెలుపు ఓటములు ఉంటాయి. ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోయినట్టే, ఎన్నికల్లో ఒకరు ఓడిపోతే ఇంకొకరు గెలిచినట్టే. అయితే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 2% కూడా కాదు ఓట్ల ఆధిక్యతతో తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్న విషయం మనకు తెలుసు. అయితే 39 మంది శాసనసభ్యుల్ని తెలంగాణ ప్రజలు గెలిపించారు గులాబీ జెండా ఎమ్మెల్యేలుగా. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి శాసనసభ్యులు మళ్ళీ తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనం కష్టపడాలి, పనిచేయాలి అనేటువంటి తపనతో ఉన్న సందర్భంలో
దురదృష్టవశాత్తు నిన్న దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు మా మిత్రుల పార్టీ నాయకులు స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి అతన్ని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఈ విషయాలు చెప్తున్నానంటే 1985లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చాలామంది ఊహించేది ఏంటంటే ఇంకా పార్టీలు మారరు, ఒక పార్టీ నుండి ఒక పార్టీకి పోరు అని చెప్పి ఆలోచించారు. దేశ ప్రజలు హర్షించారు. నిజంగా అన్ని రాజకీయ పార్టీలు వాటిని ప్రోత్సహించినాయి, వాటిని ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. ఆనాటి వరకు చాలామంది ఏమనుకున్నారంటే మరి ఇంకా ఉండవు, డిఫెక్షన్స్ ఉండవు, మంచి చట్టం వచ్చింది, రాజ్యాంగం ఒక బ్రహ్మాండమైనటువంటి సవరణ చేసిందని చెప్పి ఊహించారు. నేను ఆ రోజు కొత్తగా న్యాయవాది వృత్తిలో ఎంటర్ అయినా, 1984లో ఎంటర్ అయినా, 85లో వచ్చింది. దీని మీద చాలా డిబేట్స్ జరిగినాయి, చర్చలు జరిగినాయి. మరి ఇంత మంచి చట్టం వచ్చింది, రాజ్యాంగంలో పొందపరిచేది ఇది అని చాలా గొప్పగా విశ్వసించడం. కానీ దురదృష్టవశాత్తు దాంట్లో ఉన్నటువంటి కొంత లొసుగును తీసుకొని మళ్ళీ పార్టీలు మారడం మొదలుపెట్టారు. 1992లో సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని గురించి చాలా గొప్పగా వివరించింది. కొన్ని సవరణలు చేయండి అని చెప్పి సూచనలు చేసింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరి 2/3 పోతే మెర్జర్ చేసుకోవచ్చని, లేదా ఒక పార్టీలో కలవచ్చని చెప్పి అవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. నేను ఈరోజు ఎందుకు ఈ ప్రెస్ మీట్లో ఈ విషయాలను కూడా తీసుకొస్తానంటే, లేటెస్ట్గా మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేని బీజేపీ పార్టీ మరి డిఫెక్షన్కు ప్రోత్సహించింది. శివసేన అనేటువంటి పార్టీ బీజేపీ మిత్రపక్షం, అది కూడా ఒక హిందూవత పార్టీ. ఆ పార్టీని చీల్చి మరి బీజేపీ పార్టీ డిఫెక్షన్ చేసింది. చాలామంది ఎమ్మెల్యేలు అటు పోయినరు, కొంతమంది ఇక్కడ మిగిలినరు, ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్నారు. ఇదంతా ఉంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. త్వరగతిగా ఈ స్పీకర్లు పెండింగ్ పెట్టుకోవద్దు. ఈ 10వ షెడ్యూల్ చట్టంలో, రాజ్యాంగంలో ఏముంది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఉన్నది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే త్వరగతిగా, తొందరగా చేసేయాలి, కంపల్సరీ చేయాలని చెప్పి దాని ఒక ఆలోచన అని చెప్పింది. దురదృష్టవశాత్తు స్పీకర్లు ఏం చేస్తున్నారు, పెండింగ్ పెట్టుకుంటున్నారు. నేను నా రిక్వెస్ట్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరేది ఏంటంటే, మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే మీరు 24 గంటల్లో డిస్పోజ్ చేయొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక శాసనసభ స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే డిస్పోజ్ చేయాలి. ఇంకా సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది, మీరు వారం రోజులు చేసినా, నెల రోజులు పెండింగ్ పెట్టుకున్నా ఈ రోజు నుండే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసింది. ఇలా దానం నాగేందర్ గారు నిన్న కండవా కప్పుకున్నారు కాబట్టి నిన్నటి నుండే ఆయన డిస్క్వాలిఫై చట్ట ప్రకారంగా. ఆయనకు జీతభత్యాలు ఇవన్నీ ఏం రావు. డీమ్ ఆయన స్పీకర్ గారు వారం రోజులకు చేస్తారా, 10 రోజులకు చేస్తారా, 20 రోజులకు చేస్తారా, లేకపోతే 24 గంటల్లో చేస్తారా, ఆయన డిస్క్రిషన్ పవర్. ఎందుకంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్లో ఉంది. ఎన్ని రోజులు అనేది ఆ 10th షెడ్యూల్లో స్పెసిఫిక్గా లేదు కాబట్టి ఇవి చేస్తున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, స్పీకర్ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది రాజ్యాంగంలో ఉంది. సుప్రీంకోర్టు, హర్యానా కోర్టులు చాలా 1 మంత్లో చేయమని చెప్పింది. ఒక జడ్జిమెంట్లో పట్ల సుప్రీంకోర్టు అయితే పెండింగ్ పెట్టుకోవద్దని చెప్పింది.
సరే స్పెసిఫిక్గా పీరియడ్ లేదు కాబట్టి ఇవాళ ఫుల్ బెంచ్ ముందు సుప్రీంకోర్టులో ఉంది. ఏదేమైనప్పుడు కూడా దీన్ని తొందరగా డిస్పోజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను స్పీకర్ గారిని. ఇదే సందర్భంలో ఏ ముంచుకొచ్చిందండి వీళ్ళకి? పోయి ఏం చేస్తారు? ఆడో ప్రభుత్వం ఉన్నది, ఆ ప్రభుత్వాన్ని కూల్చము, మాకు అవసరమే లేదని చెప్పి స్పష్టంగా మేము చెప్పినాం. వాళ్ళే ఊహించుకుంటారు, వాళ్ళే ఊహించుకుంటారు. ఈ ప్రభుత్వం ఎవరైనా కూల్చామని ఎవరని లేదు, మీరే మాట్లాడుకుంటారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ఎక్కడో మాట్లాడిండు, అసలు రాజ్యాంగంలో ఇది పెట్టాలి, ఉరిదీయాలి, అసలు ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలో పోవద్దు అని ఒక బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. మరి నేను ఆయనే కండవా కప్పాను. మన ముఖ్యమంత్రి అయితే ఇచ్చాడు, అసలు ఉరిదీయాలి, రాజ్యాంగంలో అట్లా పెట్టాలి, అసలు పార్టీ డిస్క్వాలిఫై ఇమ్మీడియట్గా చేయాలి, పార్టీలు ఎట్లా మారుతారు అని చాలా విషయాలు చెప్పారు. వారు అనుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు మారుతారు కాబట్టి ఆయన స్పీచ్ ఇచ్చిండు. వేరే పార్టీల నుంచి వెళ్ళి ఇప్పుడు లాక్కుంటారు. రేవంత్ రెడ్డి గారు అసలు ప్రోత్సహించండి, మీకు మంచిగానే ఉన్నది మెజారిటీ, 5 ఏళ్ళు పరిపాలించండి. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు పోకుండా చూసుకోండి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎట్లా పోతారండి వీళ్ళు టీఆర్ఎస్ గెలిచిన వాళ్ళు? ఇలా ప్రజలు ఎంత బాధపడుతున్నారు, ప్రభుత్వమే పోయినందుకు బాధపడుతున్నారు. ఇలా ఎంపీలు రంజిత్ రెడ్డి గారు, పస్తూర్ దయాకర్ గారు, బీబీ పాటిల్ గారు, కొంతమంది కాంగ్రెస్కు, కొంతమంది బీజేపీకి. ఇలా బీజేపీ టికెట్ ఇచ్చిందంట దాదాపు 8-9 మంది ఈ గులాబీ జెండా ఎంపీలు నాతో పనిచేసిన వాళ్ళు పార్లమెంట్లో. నా రిక్వెస్ట్ ఏంటంటే నేను దయచేసి డిఫెక్షన్స్ను ప్రోత్సహించకండి. సరే మీ పార్టీ చేసింది కదా అని కూడా అడగొచ్చు. నేనేం తప్ప, నేను ఏది చేసినా కూడా తప్పే అని చెప్తున్నాను. ఎందుకంటే ఆమె లాయర్ బై ప్రొఫెషన్. నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేదు డిఫెక్షన్స్. ఎందుకంటే ఇండియన్ డెమోక్రసీ ఇంకా ఎదగాలి. సరే నువ్వు చేసినా కూడా నేను తప్పు చేస్తా అని ఎందుకు అనాలి? కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఏ రోజైతే పార్టీ మారినట్టు ప్రకటన చేసినా, కండవా కప్పుకున్నా ఆ నిమిషం నుండే డిస్క్వాలిఫై అని చెప్పేసింది. అది చట్టం అది. కాబట్టి ఇంకెందుకు లేట్ చేయాలి స్పీకర్ గారు? 2011లో బీఎస్పీ ఎమ్మెల్యే సమాజ్వాదీ పార్టీ మీటింగ్కి వెళ్ళి కండవా కప్పుకుంటేనే డిస్క్వాలిఫై చేశారు స్పీకర్. ఆయన పార్టీ మారినట్టు కూడా చెప్పలేదు. బిహేవియరల్ యాటిట్యూడ్, నీ ప్రవర్తన అట్లుంటే కూడా డిస్క్వాలిఫై